టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క, కొత్తిమీర కట్ చేసి మిక్సీ చేసుకున్నాం. కళాయి పట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. బిర్యానీ ఆకు, కిలో చికెన్, ఇలా కచ్చా చేసుకున్నది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది చూడండి, ఇప్పుడు కలర్ మారింది కదా కొద్దిగా. ఇలా కలర్ మారిన దాంట్లో కొద్దిగా వేసుకున్నాం. ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా 2 స్పూన్లు అవుతుంది. చికెన్ మసాలా ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా, అన్ని సామాన్లు కలిపి గ్రైండ్ చేసుకున్నాం. మసాలా ఇలా అన్నీ వేసి కలుపుకున్నాం. తగినంత ఉప్పు, ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకున్నాం. మనం పెరిగిన ఇలా కలుపుకున్నాం. ఇలా ఆయిల్ పై తేలి వరకు వేపుకున్నాం కదా చికెన్. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకున్నాం. ఇలా కలిపి ఉంచుకోవడమే. పెరుగు వేసిన తర్వాత అలాగే ఉడికిపోద్ది. కొద్దిగా వాటర్ గిన్నె కడుక్కొని ఇలా వేసుకుంటే చికెన్ ఉడికే వరకును ఆయిల్ పైకి తేలి వరకు ఉడికించుకోవాలి. ఇలాగా చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి బాగానే ఉంటుంది. కొద్దిగా ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర ఆల్రెడీగా మిక్సీలో వేస్తాం కాబట్టి కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో. ఇలా కరివేపాకు వేసుకుందాం. చాలా బాగుంటుంది కరివేపాకు. చికెన్లో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవరే కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. పెరిగేసాం కాబట్టి కొద్దిగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఫ్రెష్దే కానీ కొద్దిగా పులుపు వస్తుంది. టమాటా వేసాం కాబట్టి. అయిపోయింది, దగ్గరికి అయిపోయింది కదా గ్రేవీ. ఇంకా మళ్ళీ దగ్గరికి అయిపోతే అన్నంలో కలుపుకోవడానికి కావదు. ఓకేనండి, ప్లీజ్ 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 సబ్స్క్రైబర్ చేసుకోండి మా ఛానల్. అందరికీ నేను ఇదే కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్. ఓకేనండి, బాయ్. నా వీడియోస్ ఏమైనా నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి.